Hi, I am Dhananjaya. This is my 7th video for trigonometric topic properties of triangles. Today we discuss some concepts in properties of triangles. Let us start. In triangle ABC, if A equal to 60 degrees, then B by C plus A plus C by A plus B equal to B by C plus A plus C by A plus B equal to in the options 1, 2, 3, 4th option 4. So చూడండి A equal to 60 degrees అయినప్పుడు B by C plus A plus C by A plus B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A equal to 60 అని ఇచ్చాడు ఆల్రెడీ. సో నేను ఆ ట్రయాంగిల్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్గా తీసుకున్నాను. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏ ఈక్వల్ 60 కాదు, అన్ని యాంగిల్స్ కూడా 60 60 60 అవుతుంది. ఇప్పుడు సైడ్స్ ఎలా తీసుకోవచ్చు? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి దట్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ అంటే నేను 1గా ట్రీట్ చేస్తాను. అన్ని సేమ్ వాల్యూస్ వస్తాయి. ఆ సేమ్ వాల్యూని నేను న్యూమరికల్ వాల్యూ 1గా తీసుకుంటాను. సో ఇప్పుడు ఎంత అవుతుంది? బి బై సి ప్లస్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అంటే 1 by 1 plus 1 2 plus 1 by 1 plus 1 2 1 by 2 plus 1 by 2 అంటే 1 ఈజ్ కింద ఆప్షన్స్లో 1 ఉంది. అదే ఆన్సర్. ఇంకా వెరిఫికేషన్ మెథడ్ ద్వారా ఈజీగా చేసేయచ్చు. అది మామూలుగా చేయాలంటే కనుక దీనికి ఎల్సిఎం బట్టి న్యూమరేటర్లో ఈ ఏ ఈక్వల్ 60 degrees అనే ఫార్ములాను యూజ్ చేసుకొని మనం చేయాలి. ఏ ఈక్వల్ 60 అంటే ఎక్కడ వస్తుంది? అది మనకి ఏ స్క్వేర్ ఈక్వల్ ఫార్ములా ఉంది. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. దాంట్లో ఇక్కడ మనకి ఆ స్టెప్ ఇక్కడ ఉపయోగపడుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి అక్కడ వచ్చేది కూడా ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఈ మోడల్ ప్రాబ్లమ్స్లో ఇక్కడ దట్ ఈక్వల్ 1 అని ఇచ్చాడు అనుకోండి. బి బై సి ప్లస్ ఏ ప్లస్ సి బై ఏ ప్లస్ బి ఈక్వల్ 1 అని ఇచ్చాడు అనుకోండి. సో నేను ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ద్వారా అలా మనం డైరెక్ట్గా చెప్పేసాను. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాకుండా 1 కాకుండా వేరే వాల్యూ ఏదైనా ఇస్తే కనుక ఇక్కడ డినామినేటర్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక సైడ్ రిపీట్ అవుతుంది. ఏ సైడ్ అయితే రిపీట్ అయిందో ఆ రిపీట్ అయిన సైడే మనకి 60 degrees అవుతుంది. చూడండి ఇక్కడ ఏ 2 times వచ్చింది. సో ఏ ఈక్వల్ ఎంత ఇక్కడ 60 degrees. మనం బిట్ని అలా కన్వర్ట్ చేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏ ఈక్వల్ 60. ఒకవేళ బి రిపీట్ అయింది అనుకోండి, బి ఈక్వల్ 60 degrees. సి రిపీట్ అయింది అనుకోండి, సి ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సి ఈక్వల్ 60 degrees. ఏ బై బి ప్లస్ సి ప్లస్ బి బై సి ప్లస్ ఏ ఈక్వల్ టు చెప్పండి. ఇది ఇప్పుడు ఇందాకట్లాగే డైరెక్ట్ ఆన్సర్ ఎంత? 1. ఎందుకంటే 1/2 ప్లస్ 1/2 వాల్యూ ఎంత? 1. సో ఇక్కడ ఏ యాంగిల్ సి రిపీట్ అయింది కాబట్టి సి ఈక్వల్ 60 degrees. ఇది ఇవ్వాలి మనకి, ఎలాగే ఇచ్చాడు. సో ఏ బై బి ప్లస్ సి ప్లస్ బి బై సి ప్లస్ ఏ ఈక్వల్ 1. దెన్ యాంగిల్ సి ఈక్వల్ అన్నాడు అనుకోండి. యాంగిల్ సి ఈక్వల్ ఎంత? 60 degrees. డైరెక్ట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ cot A by 2 is to cot B by 2 is to cot C by 2 equal to 3 is to 4 is to 5. Then A is to B is to C equal to cot A by 2, cot B by 2, cot C by 2. 3 is to 4 is to 5 అని ఇస్తే A, B, C వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇది మనకి A is to B is to C ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి. cot A by 2, cot B by 2, cot C by 2. రేషియో x is to y is to z అయితే a is to b is to c వాల్యూ కనుక్కోవడానికి y plus z is to x plus z is to x plus y. ఇది ఫార్ములా. cot a by 2, cot b by 2, cot c by 2 ఈక్వల్ x is to y is to z అయితే a is to b is to c ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. yz ఫస్ట్, తర్వాత XZ రెండింటిని యాడ్ చేయాలి, తర్వాత XY రెండింటిని యాడ్ చేయాలి. దాని ప్రకారం ఎంత అవుతుంది? A is to B is to C ఈక్వల్ టు Y ప్లస్ Z అంటే 4 ప్లస్ 5 9 is to 3 ప్లస్ 5 8 is to 3 ప్లస్ 4 7. దిస్ ఇస్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లం చూడండి. cot A by 2 is to cot B by 2 is to cot C by 2 equal to 4 is to 3 is to 2. Then A is to B is to C equal to A is to B is to C అంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. 5 is to తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయండి. 6 is to ఈ రెండింటిని యాడ్ చేయండి. 7.
5:6:7. Next. Another problem. A::B::C equal to 3:4:5. Then sin A::sin B::sin C. A::B::C equal to 3:4:5. Then sin A::sin B::sin C. అసలుకి A::B::C వాల్యూ ఎంతైతే ఉందో sin A::sin B::sin C వాల్యూ కూడా అంతే ఉంటుంది. సో అదొక ఫార్ములా డైరెక్ట్గా sin A::sin B::sin C is nothing but A::B::C. A::B::C is nothing but 3:4:5. డైరెక్ట్ ఆన్సర్. ఒకవేళ cos A లో అడిగాడు అనుకోండి, సపోజ్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇఫ్ A::B::C ఈక్వల్ టు 3:5:7, దెన్ cos A::cos B::cos C ఇలా అడిగాడు అనుకోండి. cos A::cos B::cos C అంటే దీన్ని మనం క్యాలిక్యులేషన్ ద్వారా చేయాలి. ఎలా అంటే సపోజ్ A వాల్యూ నేను 3, B వాల్యూ 5 పార్ట్స్, C వాల్యూ 7 పార్ట్స్ కదా. సో నేను డైరెక్ట్గా దీన్ని 3, A = 3, B = 5, C = 7గా ట్రీట్ చేస్తాను. ఇప్పుడు cos A అంటే ఏమని రాసుకోవచ్చు, B² + C² - A²/2BC ఫార్ములా. ఇక్కడ cos B అంటే A² + C² - B²/2AC. A² + B² - C²/2AB. దీన్ని సింప్లిఫై చేద్దాం. BC ఇక్కడ B అంటే ఎంత వాల్యూ 5, 5² అంటే 25, 25 + C², 25 + C² అంటే 47, 49 ప్లస్ A² - A² అంటే 9 బై 2BC. BC అంటే 35, 35 × 2 70 is 2. నెక్స్ట్ A² అంటే 9 ప్లస్ C² 49 మైనస్ B² 25 బై 2AC. 2 × A అంటే 3, C అంటే 7, 21, 21 × 2 42. నెక్స్ట్ A² + B² - C². A² అంటే 9 ప్లస్ B² అంటే 25 మైనస్ C² 49 బై 2AB. 2 × 3 × 5 15 2s 30. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 40 + 25 అంటే 65/70. ఇక్కడ 24 + 9 అంటే 43. 24 + 9 33/42. 9 + 25 34, 34 - 49 -15 -15/30. సో 5 టేబుల్ ఇక్కడ 13, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్ 13 టైమ్స్ 13/14. ఇక్కడ 33/42. ఇక్కడ -1/2. 42 LCM. సో ఈ LCMతో న్యూమరేటర్ మొత్తాన్ని డివైడ్ చేస్తే 42తో మల్టిప్లై చేస్తే వీ గెట్ 13:11:-7. సో cos A cos B cos C 13:11:-7. నెక్స్ట్ in triangle ABC, A equal to B plus C cos theta, then 2 root BC by B minus C cos A/2 equal to. సో దీన్ని కూడా వెరిఫికేషన్ మెథడ్ ద్వారా చేయొచ్చు. కింద ఆప్షన్స్ sin theta, 2 cos theta, 3 tan theta, 4 secant theta. సో ఇక్కడ ABC అనేది మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ప్రూవ్ చేద్దాం. సైడ్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటే A = 1, B = 1, C = 1, A = 60, B = 60, C = 60 అలా వెరిఫై చేయొచ్చు దాని ప్రకారం. సో 1 = ఎంత అవుతుంది, 1 + 1 2 cos theta. సో cos theta ఈక్వల్ ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 1/2 అంటే theta = 60 degrees. సో ఈ theta అనేది ఈ ట్రయాంగిల్ సంబంధం లేని యాంగిల్ ఇది. సో అయితే దీని ప్రకారం ఇది ఎక్కడ యూజ్ అయితే యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇచ్చిన ప్రాబ్లం చూడండి. 2 × √BC అంటే 1 × 1 1/, ఇక్కడ B + C B - C కాదు సారీ B + C. సో ఎంత అవుతుంది 2 cos 60/2. cos 60/2 అంటే cos 30 degrees. వాల్యూ ఎంత చూడండి, 2 క్యాన్సిల్, cos 30 అంటే √3/2.
కింద ఆప్షన్స్లో కూడా √3/2 రావాలి. ఎక్కడ వస్తుందో చూడండి. 60 degrees θ = 60 degrees అప్లై చేసినప్పుడు √3/2 రావాలి. ఇక్కడ sin 60 అంటే ఎంత? √3/2. సో ఫస్ట్ ఆప్షన్ sin θ ఉంది అంటే sin 60 వాల్యూ √3/2. అదే cos 60 అంటే 1/2, tan 60 అంటే √3, secant 60 అంటే 2/2 అవుతుంది వాల్యూ. సో మనకి కరెక్ట్ ఆన్సర్ sin θ, sin 60 అంటే √3/2. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ in triangle ABC, R1 is less than, R2 is less than, R3, then కింద ఆప్షన్స్ A is less than, B is less than C, A greater than, B greater than C, A equal to B equal to C అలా ఇచ్చాం. ఫస్ట్ R1, R2, R3 అంటే ఏంటో క్లియర్. R1, R2, R3 అంటే X రేడియై. R1, R2, R3 అంటే X రేడియై అంటే ఎలా ఉంటుంది? ABCD సర్కిల్ ఎక్స్టెండ్ చేస్తే దిస్ ఇస్ X సర్కిల్. ఏ వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే ఈ రేడియస్ ఈ సర్కిల్ ని X సర్కిల్ అంటాం. B వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే సర్కిల్ ని X సర్కిల్ అంటాం. ఆపోజిట్ గా వర్టెక్స్ B అంటాం. C వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే సర్కిల్ ని X సర్కిల్ ఆపోజిట్ గా వర్టెక్స్ C అంటాం. సో ఈ X సర్కిల్ యొక్క రేడియస్ ని R1 గా ట్రీట్ చేస్తాం. B వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే X సర్కిల్ యొక్క రేడియస్ ని R2 గా ట్రీట్ చేస్తాం. C వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే సర్కిల్ యొక్క రేడియస్ ని R3 గా డినోట్ చేస్తాం. R1, R2, R3 అంటే అవి. సో R1, R2, R3, R1 is less than, R2 is less than, R3 అయితే కనుక సైడ్స్ మధ్య రిలేషన్ మనం చెప్పాలి. అంటే R1 అంటే ఫార్ములా డెల్టా బై S minus A is less than, delta by S minus B is less than, delta by S minus C. సింప్లిఫై చేద్దాం. అన్నింటిలో డెల్టా క్యాన్సిల్ చేస్తే 1 by S minus A is less than, 1 by S minus B is less than, 1 by S minus C. అన్నీ 1 by ఉన్నాయి కాబట్టి దీన్ని రెసిప్రోకల్ ఫార్మ్లో రాసుకుంటే S minus A is greater than, S minus B is greater than, S minus C. అన్నింటిలో S క్యాన్సిల్ చేయండి. మైనస్ A is greater than, minus B is greater than, minus C. మైనస్ని కూడా మల్టిప్లై చేస్తే A is less than, B is less than, C. ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. R1 is less than, R2 is less than, R3 అయితే కనుక సైడ్స్ మధ్య రిలేషన్ కూడా ఎలా ఉంటుంది? A is less than, B is less than, C. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అది. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.